ఇంకా ప్రయాణిస్తూ ఇంకా అనుభవాలు మూటగట్టుకున్నటువంటి కొంతమంది ఇక్కడ కూర్చున్న తర్వాత మీ అందరి ముందు మాట్లాడటం అంటే ఇంకే మన జ్ఞాపకాన్ని పంచుకోవడం తప్ప ఇవాళ ఈ అచ్చంగా తెలుగు రచనలు తప్పని ఆవరాజు పద్మిని గారు అంటే నేను ఏమంటే ఆవిడ ఎలా పట్టుకుంటారో రచయితలు, లేకపోతే అటువంటి రచయితలే అక్కడికి ఆ సంస్థ దగ్గరికి, ఆ భావరాజు పద్మిని గారి దగ్గరికి ఆకర్షితులవుతారు తెలియదు. కానీ అదొక బ్యూటిఫుల్ ఆల్కెమీ, ఒక పబ్లిషర్కి ఒక రైటర్కి మధ్య ఉండే ఒక బ్యూటిఫుల్ ఆల్కెమీ అనిపిస్తుంది ముఖ్యంగా పద్మిని గారిని చూస్తే. ఎందుకంటే ప్రతిదీ ఒక ప్రచురణ సంస్థ అది ఏదైనా కానివ్వండి, ఎన్నో లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు ఉన్నారు, కమర్షియల్గా చేసేవాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి వాటికి రీచ్ అవ్వలేని వాళ్ళు, అటువంటి పబ్లిషర్స్ దొరకని వాళ్ళు, అత్యుత్తమైనటువంటి రచనలు చేసిన వాళ్ళు, వాళ్ళ హృదయాల్లోంచి ఆవిష్కరించిన రచనలు ఎన్నో అలా వెలుగు చూడకుండా ఉండిపోయినటువంటివి, వెలుగు చూడకుండా ఉన్న రచయితలు ఎంతోమంది గుప్తంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు వాళ్ళకి ఏది వేదిక, వాళ్ళకి ఏది ఒక ఇది అని ఆలోచిస్తే దానికి భావరాజు పద్మిని గారి అచ్చంగా తెలుగు ప్రచురణలు ఒక అద్భుతమైనటువంటి ఆలంబనగా ఇవాళ నిలుస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆవిడ ఆ పబ్లికేషన్స్ అన్నీ చూస్తుంటే అన్నీ కూడా క్వాలిటేటివ్గా, ఇప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఆ పుస్తకాన్ని ఏదో పబ్లిష్ చేసేస్తాం అయిపోయిందని కాదు, దాంట్లో ఉన్న సారాన్ని పద్మిని గారు మొత్తం చదివి తను దాన్ని ఆస్వాదించి అందులో కొన్నిటిని మళ్ళీ ఇక్కడ మన దగ్గర చదివి వినిపించారంటే ఒక పబ్లిషర్కి ఉండే నిబద్ధత, అటువంటి నిబద్ధత ఉన్నవాళ్ళు ఎంతమంది మనకి కనపడతారు. ఆ నిబద్ధత ఆవిడ దగ్గర ఉన్నందుకు చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం కాదు, అదే చెప్తున్నా, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు రావాలంటే శిష్యుడు సమర్థుడైతే గురువే వెతుక్కుంటూ వస్తాడు. అలాగా అలాంటి ఒక రచయిత సమర్థుగా లేనప్పుడు పబ్లిషర్ రచయితల దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకు తీసుకొచ్చేసి మనం పుస్తకం వేద్దామంటే వాళ్ళు వెయ్యాలనే కోరికతో ఉంటాం, వీళ్ళు వేయటం అలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇవి చాలా అరుదైన సందర్భాలుగా అద్భుతమైన ఏదైనప్పటికీ ఇటువంటి ఒక మంచి పుస్తకాన్ని ఈ రకంగా ఈరోజు సంకల్పించుకుని, అలాగే మా జెన్నీ గారు ఆయన గురించి ఆయన చాలా తక్కువ చెప్పారు. ఎందుకంటే ఓలా ప్రగడ సత్యానంద గారు, రాజేష్ గారు అంత గొప్ప వారి స్వయాన్ని ఆవిడ ఎంత ఇండామిటబుల్ స్పిరిట్ అంటే, రాజలక్ష్మి గారు ఒకసారి ఏదో పెళ్లిలో కలిస్తే ఆవిడ 80 years ఆఫ్ ఏజ్ అప్పటికి నన్ను నాతోటి సుదర్శన్ గారు ఒక చిన్న ఇదండి మీతో చెప్తా ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు సినిమాకి కథ ఉంది, 80 years ఏజ్లో ఎంత అప్డేటెడ్గా ఆవిడ ఉన్నారంటే అది కూడా నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఇవాళ కల్పన గారు కొటేషన్స్ లాగా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకుని దాని వెనకాల ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు కూడా ఇవాళ సభలో ఉంటారు. ఆయన ఎంత ఆనందపడుతున్నారంటే మీరు ఎవరిని చూడక్కర్లా, ఆయన చూడండి. ఆయన ఎంత ఈ ఆనందానికి కొలబద్దలు లేవండి. ఇంత రచయితగా ఆవిడ ఇవాళ పొందే ఆనందం ఆవిడ ఎంత గొప్పదో, ఆయన అక్కడ కూర్చుని పొందుతున్న ఆనందం అంత గొప్పది. దీనికి మనం మెజర్మెంట్ లేదు. ఇది ఎప్పుడు కూడా తక్కువ మంది అంటారు, ఇప్పుడు కూడా రసజ్ఞులైన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పొలిటికల్ మీటింగ్లో మాత్రం ఉంటారు కదా, ఎందుకుంటారో ఉంటారు. అదే ఇది దేనిది అదే తక్కువ మంది ఉంటారు కాదు. ఇన్ని హృదయాలు ఇక్కడ ఉన్నాయంటే ఇంతమంది రసజ్ఞులు ఉన్నటువంటి ఈ సభలో మీరందరూ అక్షరాన్ని ప్రేమించేవాళ్ళు, అలాగే కల్పన గారిని మీరందరూ బ్లెస్ చేయడానికి వచ్చినవాళ్ళు చాలా సంతోషంగా తప్పకుండా ఈ పుస్తకాలు. అలాగే మా జెన్నీ గారు కూడా మంచి రచయిత, ఎన్నో పుస్తకాలు ఎన్నో పత్రికల్లో ఆయన కథలు వచ్చాయి. ఎప్పుడో ఫోన్ చేసి ఇది చదవండి, నాకు ఈ ఒపీనియన్ చెప్పాలి, ఎలా ఉందో చెప్పాలి మీ అభిప్రాయం చెప్పి ఎప్పుడు అడుగుతుంటారని. ఆయన కూడా ఈ వయసులో అనాల్సి వస్తుంది, ఈ వయసులో ఉన్నా కూడా యువకుడే. ఆయన పెన్ను పట్టుకున్నాడంటే యువకుడు అయిపోతాడు. రచయిత దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, చిత్రకారులు వాళ్ళకి వయసు ఉండదు, రచయితలు వయసు ఉండదు. దానికి తగిన పాత్రలే వేస్తాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సంగీతం ఒకటి,
ఈ పాఠం రచయితకి కవిత్వం వాళ్ళకి వయసు వాళ్ళు కన్ను పట్టుకోగానే వాళ్ళు యువకులైపోతారు. అలాగా వాళ్ళు ఒక చైతన్యం అట్లా ప్రవహిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు మా ఢిల్లీ గారు కూడా ఇప్పటికీ ఆయన రచన చేస్తున్నారు. కల్పన గారు మీరు ఇంకా ఇంకా అంటే రాసి కొద్దీ రాయక్కర్లేదు, రాసి కొద్దీ రాయండి. ఇది ఒక గొప్ప ఆరంభం దీనికి. అంటే ఇంతకుముందు పుస్తకాలు అయినాయి. సో అదే చెప్తున్నా, చిలుక అనేది ఎక్కడ పడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇసుకలో పడితే దాంట్లో ఆవిరైపోతుంది ఒకగా. ఎక్కడలో పడితే మోరీలో పడితే అందులో పడి మురికి నీళ్ళు అయిపోతుంది. ఒక సముద్రంలో పడితే అందులో నీళ్ళు నీళ్ళు కలిసిపోతుంది. అలా కాకుండా ఒక తామరాకు మీద పడితే తామరాకు మీద ముత్యం లాగా అది ప్రకాశిస్తుంది. మన ఆయిస్టర్లో పడితే చిప్పలో పడితే ముత్యం అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వచ్ఛమైన వాణిజ్యంకి వచ్చి ఈ ముత్యం చిప్పలో పడింది, ముత్యం అయిపోయింది. ఈ ముత్యాల లాంటి రత్నాలు లాంటి రచన చేయండి, రాశికొద్ది అక్కర్లేదు, రాశికొద్ది చేయండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి సభలు జరుపుకోవాలి. ఈ పుస్తకాలను అంతా చదవాలి, ఆనందించాలి. ఈ పుస్తకానికి తగిన ప్రాచుర్యం మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది చదివి ఒక 10 మంది దీని గురించి చెప్పాలి. అప్పుడే ఆ రచయితకి అది గొప్ప భాగమవుతుంది. ఇటువంటి సభ కూడా అప్పుడే ఉద్దేశిస్తుందని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మిని గారు. ఇవాళ ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇవాళ ఈ సభలో పాల్గొని మీ అందరినీ ఒకసారి చూడటం, కలవటం చాలా సంతోషం. మళ్ళీ పుస్తకావిష్కరణకి మళ్ళీ ఎంత అద్భుతంగా రాశారో మాట్లాడాలంటే ఇంకా అద్భుతంగా మాట్లాడాలి. అది ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడతాం. లక్షణాలు బాగు కదా. జనరల్గా పుస్తకం మీద అభిప్రాయం చెప్పాలంటే పుస్తకం సంపాదన, భోజనం మీద అభిప్రాయం చేయాలంటే భోజనం చేయాలి. భోజనం చేస్తే పచ్చడి బాగుంది, కూర బాగుంది అని చెప్పడానికి. లేకపోతే జనరల్గా చెప్పేసి సంక్షోభ్యంగా ఉన్న భోజనం ఆకలి తీరిపోయింది ఇలా జనరలైజ్ చేసి చెప్తాం. ఇప్పుడు పుస్తక రచన గురించి చెప్పడానికి అందరూ రచన గురించి చెప్పడం అన్నది చాలా అనిశ్చిభావం. కానీ మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే అసందర్భం ఉంటుంది. అసలు మాట్లాడాలి, సందర్భంగా ఎక్కువ మాట్లాడాలి. నిజంగా నేను నా కథతో చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ప్రసంగాలు అనుభవించాను. ఎందుకంటే ఆర్థికంగా స్పాన్సర్లు పట్టుకోవడం, ఆర్థికంగా మనం సంపాదించిన డబ్బులు వేస్ట్ అవుతుందేమో అని భయం, ఎవరు కొనలేమో చదవలేమో అని భయం. నేను ఈ పుస్తకం రాశానండి కొనండి అని చెప్పడానికి సిగ్గు, అభిమానం. అలా అని చెప్పేసి నలుగురిలోకి మన పుస్తకం వెళ్ళకపోతే బాధ. ఈ కథలవి రాస్తుంటే ఎందుకంటే టైం వేస్ట్ మీద కూరగాయలు పెట్టడానికి పిల్లలు సతాయింపు, ఇంట్లో పనులు చేయకుండా ఇవన్నీ కూడు పెడతాయా గుడ్డు పెడతాయా అని చెప్పేసి కాఫీ తినడం, ఇవన్నీ ప్రతి రచయిత అనుభవించాను. నేను కూడా అనుభవించాను. కానీ నా అదృష్టం ఏంటంటే నా భార్య రీడర్, రచయిత కాదు కానీ అన్ని పుస్తకాలు చదువుతాను. అందుకని నేను అదృష్టం. నాకు ఆవిడ ప్రూఫ్ లేదు. నేను ఏదైనా టీచర్ కూడా నేను ఏదైనా కథ రాస్తే ఇక్కడ ఒత్తులు పెట్టలేదండి, నేను ఇష్టం ఒత్తులు ఒక మంచి ప్రొఫెసర్ దొరకడం ఉన్నది, ప్రూఫ్ రీడర్ దొరకడం ఉన్నది, ఒక మంచి పాఠకుడు దొరకడం ఉన్నది కూడా అదృష్టం. తర్వాత స్పాన్సర్ దొరకడం ఉన్నది కూడా ఇంకొక అదృష్టం. అది పరమాదృష్టం. భావరాజు గారు ఉన్నారు కాబట్టి బ్యాంక్ ఏదైనా సరే రచనలు చేయడంలో ఉన్న సరదా, పబ్లిష్ చేయడంలో కాడపిల్లలు ఇచ్చి పెద్ద చేసి క్వాలిఫై చేసి చక్కగా పెళ్లిని తీసుకురావడం అనేది తల్లిదండ్రులుగా మామూలు వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఈజీ, వాళ్ళకి సంతోషం కూడా. కానీ ఒక పుస్తకం రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని బయటకు పబ్లిషర్ దగ్గర తీసుకెళ్ళాలని పడే వేదన పెళ్లి కొడుకుని చూడడం కంటే కూడా కష్టం నా ఉద్దేశం. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు ఎలాంటి వాడు చదువుకున్నాడు అని తెలుస్తుంది, మంచి 7 తరాలు చూస్తాం. మనకున్న పరిధిలో మనం పెళ్లి చూస్తున్నాం. కానీ పబ్లిషర్ని చూడడం అనేది కూడా చాలా కష్టం. పబ్లిషర్ ఎలాంటి వాడు, ఎక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, లేకపోతే 200 పుస్తకాలు నేను వేస్తానంటే కాదు 500 ఇవ్వమంటాడేమో, కానీ ఇంత డబ్బు అంటే అంత డబ్బు అంటాడేమో, ఎక్స్ప్లాయిట్ చేస్తే ముందు డౌట్ వస్తుంది.
రచయితగా డౌట్ పడడం ముందు సహజంగా పాత్రలు ఎలా రాయాలి అనేది డౌట్ కావడం సహజం. డౌట్ మీదే క్రియేటివిటీ కూడా ఉంటుంది. ఒక డౌట్ ఉండాలి. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి రిఫరెన్స్ కావాలి, పెద్దవాళ్ళు సలహాలు తీసుకోవడం కావాలి. అలాగే ఇక్కడికి విచ్చేసిన రచయితలకి, పెద్దలకి, సినీ ప్రముఖులకి అందరికీ నా నమస్కారాలు. వనవాసి కోసమే అని పెద్దలు అంటున్నారు. అది నిజమో కాదో అనుకున్నాను, కానీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానండి. నేను అతి సాధారణ మధ్యతరగతి పిల్లల్ని. అసలు ఏ పని లేదు, ఇంట్లో ఖాళీ ఉన్నాను, ఏదైనా పని చేయాలనుకున్నాను, కానీ ఇంట్లో ఉండే పని చేయాలనుకున్నాను. అలాంటప్పుడు ఆడియో స్టోరీస్ ఛానల్ పెడదామనే ఆలోచన వచ్చింది. అంటే వేరే వాళ్ళ రచనలు నేను జస్ట్ చదువుతానంటే అలాంటి ఛానల్ పెట్టానండి. ఇవాళ నేను రచనలు సాగిస్తున్నానంటే దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రైటర్ మధుబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఆయన కనుక నా మీద కాపీ రైట్ వేయకుండా బహుశా నేను ఎప్పటికీ రచనలు చేసేదాన్ని కాదేమో. ఆయనది షాడో అనే నవల అందరికీ తెలిసినది. అయితే అది చదివానండి. పెట్టిన తర్వాత కొన్ని రోజులు బాగా వ్యూస్ వచ్చాక నా మీద కాపీ రైట్ వేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను దాంట్లో డిస్క్లైమర్ ఇచ్చాను, నేను చదువుతున్నాను అంటే. అదే నేను జస్ట్ చదివాను కదా, నా మీద కాపీ రైట్ వేశారే, నేను స్వేర్ చేయాలి అని ఆలోచించాను. కథ నాదే అవుతే ఎవరు కాపీ రైట్ వేయరు కదా, వేరే కథ ఎందుకు రాయకూడదు. అందుకనే అప్పుడు చిన్నగా కథలు రాయడం ప్రారంభించాను. ఒక 9 కథలు రాసి నా కథలు నా ఛానల్లో పెట్టుకున్నాను. అవి రాసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను నవలు ఎందుకు రాయకూడదు అనుకున్నాను. ఒకసారి ఏదో పోటీలు జరుగుతున్నాయని ఏదో చూసి యుఎస్లో జరుగుతున్న కాంపిటీషన్కి నేను నవలు రాసి పంపిద్దాం అనుకున్నాను. ఆ నవల ఇది రాశాను. రాసి టైప్ చేసేలోగా గడువు తేదీ అయిపోయింది. ఆ రోజు చాలా బాధపడ్డాను. ఏంటి ఇంత కష్టం వచ్చింది, నేను ఏం చేసినా ఫెయిల్యూర్ అవుతున్నానని చెప్పి. కానీ దేవుడు పబ్లిష్ చేయాలనుకున్నాడు కాబట్టి అది గడువు తేదీ ముగించాడని అనుకుంటున్నాను. సో అలాగా నేను ఒక కాంపిటీషన్ కోసం రాసిన నవల ఈరోజు మీ ముందుకు వచ్చింది. అందుకనే మనకు వచ్చే ప్రతి కష్టం మన మంచి కోసమే అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అప్పుడు ఆయన కాపీరైట్ వేసినప్పుడు బాధపడ్డాను నిజమే, కానీ ఆయన వల్లే నేను ఈరోజు రైటర్ అనిపిస్తున్నాను. ఆయన కాపీరైట్ వేయకుండా నాకు కథ రాయాలన్న ఆలోచన వచ్చేది కాదు, ఈరోజు నవల రాసేదాన్ని కాదు. అందుకనే అలా అనుకుంటాను నేను. సో అలా ఈ నవల ఇందులో ముఖ్యంగా నేను ఎంచుకున్న కథాంశం హౌస్ వైఫ్స్ గురించి రాశాను. హౌస్ వైఫ్స్ గురించి జనరల్గా అందరూ ఏమనుకుంటారా, ఏం పని ఉంటే ఖాళీగా ఉంది కదా అని అనుకుంటారు. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు పని చేస్తే కానీ ఇంట్లో వాళ్ళందరూ సరిగ్గా ఉండలేదు. అందుకనే హౌస్ వైఫ్స్ గురించి, తర్వాత ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటుంటారు. చీటికి మాటికి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. వాళ్ళ మనసులో ఎంత బాధలో వాళ్ళకే తెలుస్తుంది కదా. సో ఆ కోణంలో ఈ కథను రాశాను. ఇక కథ ఎలా ఉంటుంది అనేది పెద్దలు మీరందరూ చదివి చెప్పాలి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడటం కాదు. అయ్యో పర్వాలేదు. ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. పుస్తకాన్ని ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రచయిత్రి కష్టపడుతూ ఇంతకుముందు 2 రచయితలు చెప్పారు. రచయితలకి మనకు తెలుసు. నేను కూడా ఒక 8 పుస్తకాలు వేస్తాను. అంటే 4 పుస్తకాలు వేరే వాళ్ళు ప్రచురించారు. అంటే వాళ్ళు ప్రాఫిటబుల్ ఉంటుంది, ఇది లాభపడుతుంది అంటేనే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మాకు ఇవ్వండి అంటారు. అందులో నేను ఒకటి సిగ్మండ్ ఫ్రాయిడ్ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూషన్ అనే పుస్తకము, సైకాలజిస్ట్ ఆఫ్ రిలీజియన్, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఇమీడియట్గా నేను కంప్లీట్ చేయగానే భవిష్యత్తులో కొన్ని విషయాల్లో వచ్చి నేను వేస్తామని చేసుకున్నాను. అట్లనే హెన్రీ వైట్ హెడ్ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని దక్షిణ భారతదేశంలో గ్రామదేవతలుగా పుస్తకం ట్రాన్స్లేట్ చేశాను. దాన్ని కూడా వాళ్ళు వెతుకుంటూ వచ్చి మేము వేస్తామని వేశారు. అలాగే దాని తర్వాత నేను ఇంకా కొన్ని పుస్తకాలు స్వేచ్ఛ అనేది కానీ, లేకపోతే భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల గురించి చరిత్రాత్మకమైన పుస్తకం రాశాను, కౌంటర్ పాయింట్. అలాగే ఇంకోటి ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అని భారతీయ హిస్టరీ కల్చర్ వీటికి సంబంధించి రాసినప్పుడు ఎవరు కొంటారండి, ఎవరు కొనరు కదా, మాకు మార్కెట్ పెట్టి ఉంటుంది, అమ్మకం ఉండదని వాళ్ళు ముందుకు రాస్తారు. అట్లాగే నేను సైన్స్ దాని మీద అండ్ ఫిలాసఫికల్ ఇంప్లికేషన్ మీద ఒక పుస్తకం తెలుగులో రాశాను. అంటే మ్యాగజైన్కి నేను రాసిన ఆర్టికల్స్ అన్నీ అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రము, తాత్విక అంతరార్థాలు. ఈ సబ్జెక్టులో చాలామంది ఎవరు రాయలేదు. ఎందుకంటే ఫిలాసఫీ లేదు, సైన్స్ లేదు, సైన్స్ టెక్నాలజీ లేదు. కలుపుతూ
ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పే తాత్విక అంతరార్థాలను నేను రాశాను. అది కూడా వాళ్ళు విశాలంగా తీసుకొని మేము వేసేస్తామన్నారు. వాళ్ళు వేసుకున్నారు. అంటే వాళ్ళకు మార్కెటింగ్ ఉంటేనే ప్రచురిస్తారు, లేకపోతే ప్రచురించారు. కాబట్టి మేమనుకున్నామంటే మనమే రచయితనే ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి మనమే దీన్ని ప్రచురించినట్లయితే మనం ఎవరిని బతులాడే అవసరం లేదు. ఎంతైతే మనం ప్రచురిస్తామో మనకు లాభాలకు మనమే వేసుకుంటాము. మనము అంటే అందరికీ ప్రచురించాల్సిన స్తోమత ఉండదు. కోఆపరేటివ్ సొసైటీతో మనం చేసుకోవచ్చని ఆ ఉద్దేశంతో తానా కరెక్షన్ సంఘం ఏర్పాటు చేసాము. తానాగా కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసాం. దానికి మేము ఏంటంటే అందరం చేస్తాము. ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు మంచి పుస్తకము సమాజానికి ఉపయోగపడుతుంది, లేకపోతే సాహిత్య విలువలు ఉన్నాయి. అంటే మేము ఇదివరకే చెప్పినట్టు ఒక ఇజాం కోసము పాటుపడే వాళ్ళకు ఇంత చోటు ఉన్నది. అన్ని ఏ ఇజం లేదంటే మా ఇజం, అన్ని రకాల ఇజం ఉండాలి. ఇజం అవసరం లేదు. జీవితాన్ని ప్రతిబింబించాలి, సాహిత్య విలువలు ఉండాలి. ప్రచారం కోసము రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి పుస్తకం మన ప్రకటన అంటారు. కాబట్టి హృదయానికి హత్తుకునేది సాహిత్యం. అది ఏదైనా కాదు, కవిత్వము, రచనలు, కథలు, నవలను ఏదైనా కాదు. మీరు ఏం చెప్పాలనుకున్నారో మనిషి హృదయం దాకాలి ముందు, కాకపోతే సాహిత్యం అని. కాకుండా మనుషులు ఏదో వాదన పెట్టుకొని లేకపోతే ఒక యుద్ధం పెట్టుకొని చెప్పిందంటే అది ప్రచారమే, కరపత్రం లాంటిదే. మార్కెట్లో అమ్ముకునే ఒక వస్తువుని యూపీఎస్ మోడల్ ఉట్టుకుంది అన్నట్టే ఈ యుద్ధం బాగుందని చెప్పినట్టే ఉంటుంది. యుద్ధం ఉన్నది మనకు తెలియదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము చేశాము. భావరాజు పద్మిని గారు చెప్పారన్నమాట, ఇట్లా రచయిత ఉన్నది, అప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నది, దీన్ని మనము ప్రోత్సహించాలండి, ఆమెకు అంత అది స్తోమత లేదు మనం అంటే ఇమీడియట్గా నేను ఓకే చెప్పాను. ఎందుకంటే ఎవరైనా ఔత్సాహిక రచయితలు, రచయిత కావాలంటే మామూలు విషయం కాదండి. నిజం ఎంతో తపన ఉంటుంది. వాళ్ళు చెప్పాల్సింది సమాజం తెలియాలి అని ఒక తపన ఉంటుంది. పేరు కోసం రాసేవాడు రచయిత కాదు, వాళ్ళ మనసులో తపన ఉంటుంది. ఇది నాకు తెలిసింది, సమాజం దీనివల్ల కొంత ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడే రాస్తాడు. పేరు కోసం రాస్తారు, నిలబడరు వాళ్ళు. అటువంటి పుస్తకాలు కూడా నిలబడవు. ఎప్పుడైతే వాళ్ళు హృదయపూర్వకంగా హృదయంతో రాస్తారో అది వేరే హృదయం చేరుతుంది. అదే నిజమైన రచన. అటువంటి రచన చేసిందని నమ్ముతారు. ఎందుకంటే టైటిల్ బాగున్నది, కవర్ కూడా బాగున్నది. ఇదివరకే చెప్పినట్టు దీనికి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళిన అక్కడి సీనియర్ నాకు అనుకుంటుంది కేదార్నాథ్ కాబట్టి ఆమె చెప్పిన సబ్జెక్ట్ కూడా బాగుంది. అంత బాగా రాసిందని ఆశిస్తూ ఇక మంచి మ్యాగజైన్ ద్వారా మేము కూడా దీనికి సంబంధించినటువంటి ధన్యవాదాలు సార్. నా పేరు గోపాల్ రెడ్డి, నేను సోషల్ అసిస్టెంట్గా రిటైర్ అయినాను సార్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఎంఏ ఎకనామిక్స్ చేస్తూ ఎంఏ ఎకనామిక్స్ చేసి ఎక్కడో మనకి అవకాశాలు లేవు కదా. టీచర్గా నాకు 8th క్లాస్లో ఉండగానే ఒక టీచర్ ఇన్స్పిరేషన్ అనమాట. నేను ఇట్లా పోవాలని, నాకు ఏం చదవాలో కూడా తెలియదు. మార్గోళ్ళ పల్లె, మాకెవరు గైడ్ లేదు. కానీ నా లక్ష్యం నెరవేరింది. ఆయన ఇన్స్పిరేషన్తో నేను అట్లే మ్యాథ్స్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేక అటువైపు హిస్టరీ చేసి బిఏ చేసి ఎంఏ డిస్కంటిన్యూ చేసి మైసూర్ రీజనల్ కాలేజ్లో బీఈడీ చేశాను. నేను డిస్కంటిన్యూ చేసినప్పుడు ప్రొఫెసర్ ఒప్పుకోలే. ఏమంటే ఇట్లా బీఈడీ చేద్దామని ఆలోచించి ఇట్లా మైసూర్ రీజనల్ కాలేజ్ ఏం నీ గ్యారెంటీస్, నాకు నమ్మకం ఇచ్చాను. సరే వదిలేసినాడు. నా నమ్మకం ఫలించింది. అనుకోకుండా నా లక్ష్యం నెరవేరి ఇప్పుడు కూడా నాకు ఏం నా సాటిస్ఫాక్షన్ అంటే, ఉపాధ్యాయుడు అనేవాడు ఎవరి కోసమో భయపడో ఇంకొకరు మన పై అధికారులు ఉన్నారు, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విమర్శలు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది సార్. ముఖ్యంగా నేను ఎంజాయ్ చేసిన టీచింగ్లో ఎక్కడ పోయినా 100 మందిని ఒకసారి ఇంటర్వ్యూ చేసినారు సార్. ఆర్డీకి రూరల్ డెవలప్మెంట్ ఫాదర్ పేదలు వాళ్ళు స్కూల్లో సైకిల్ కలుపుతూ అందరినీ పిలిచి అమ్మాయిలందరినీ ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఒక్కొక్కరినే పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ స్కూల్లో నీకు ఎవరంటే ఇష్టమంటే అందరూ నా పేరే చెప్పారు. లాస్ట్లో పిలిచినారు, సార్ ఇంతమంది అమ్మాయి సింగిల్గానే మేము ఇంటర్వ్యూ చేస్తే నీ ఒక్కరినే చెప్పినారు, ఏమి నీ స్పెషాలిటీ అంటే నాకు ఏమీ లేదు, మేము నన్ను ఎవరు గైడ్ చేయలేకపోయినా పిల్లలకి చదివే కాదు జీవితం అంటే ఏమో, ముఖ్యంగా ఆడపిల్లలు రేపు వచ్చే సమస్యల్ని చావు సమస్యకు పరిష్కారం కాదు, మీరు ఎందుకు చదువుకోవాలి ఏమని బాగా విపులంగా అంతా నా వైపు అట్రాక్ట్ చేయబడి అట్లా నాకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్. ఆమె కూడా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆ విధంగా అట్లా బిఏ చేయించి తర్వాత లిటరేచర్ అన్నా చేపిద్దాం అట్లా ఉపయోగపడుతుందని ఎంఏ చేయించి ఇంగ్లీషు పిహెచ్డి చేద్దామని ఆశతో కుప్పం యూనివర్సిటీలో చేర్చిన. ఎంఫిల్ కూడా అయిపోయింది.
తర్వాత ఆ సార్ రిటైర్ అయిన తర్వాత అప్పటికే ఇంకా కాలాతీతమైంది అని చేసి చాలా రోజులు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంది. మరి నాకు ఇద్దరు ఆడుకుందే ఎంఏ యాక్చువల్లీ ఇంకొక ఆమె ఇంజనీరింగ్, నా సీజీ టోక్యో. కాబట్టి నేను రిటైర్ అయినా ఫ్యామిలీగా నాకేమి బాధరబందీ లేదు సార్. ఈమెకి ఇట్లా దాంట్లో కావాల్సిన సహాయం నువ్వు ఈ మేడం ఫోన్ చేసి ఈ పేజీలు తగ్గించాలా, కొంచెం బడ్జెట్ ఎక్కువైతుందంటే ఇమ్మ చెప్పేది మేడం చెప్పినట్టుగా ఆ కొటేషన్లు కొన్ని అసలు అక్కడనే ఉందన్నమాట. అట్లా పోతే దానికి ఇంకా సరిపోదు, అది ఎంతైనా కానీ చేద్దామనే ఉద్దేశంతో మరి చెప్పి చేసినాం. మరి మేడం గారికి థ్యాంక్స్ వన్స్ మోర్. మరి ఈ కార్యక్రమానికి సార్ ఒక ప్రశ్న, కల్పన మొండిదా కాదా? మొండిదంటే నేను అప్పుడే మేడం మొండివాడు రాజు కన్నా బలవంతుడు, మొండివాడు రాజు కన్నా బలవంతుడు. మనం ఇందరూ ఏకమైనా తనొక్కతే ఆ మొండితనంతోనే నిజంగా మేడం చెప్పినట్టు ఆ మొండితనమే అట్లా సార్. ఒక్కసారి విసుగు వస్తుంది మాకు, కానీ ఇంకా అలవాటు పడినాం సార్. అదే ఆ మొండితనమే అట్లా ఎవరు చెప్పినా ఎందుకు తను అనుకునేది ఎట్లా చేస్తారు. ఎట్లా కనీసం ఇది బయటకు వచ్చినందుకన్నా సంతోషం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఫామ్ అయిన తర్వాత ఒక పుస్తకాన్ని బెంగళూరు రైటర్ని మన దగ్గర తీసుకొచ్చి మనము సన్మానించుకుంటూ ఆ పుస్తకాన్ని ఇక్కడ ఓపెన్ చేసినటువంటి గౌరవ్ పద్మిని గారికి మా తార్నాక రైటర్స్ అసోసియేషన్ తరఫున కల్పన గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ అక్కడ అట్రాక్షన్స్ ఎన్ని ఉన్నాయా రైటర్స్గా, ఇక్కడ అందరూ ఏ ప్రలోభాలకు దేనికి అది కాకుండా టెంప్ట్ కాకుండా మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ.